వరంగల్ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల అనుసారం సమాచార పౌర సంబంధాల శాఖ మరియు తెలంగాణ సాంస్కృతిక సారథి మేము దెక్కొండ మండలంలోని గ్రామాలలో, పల్లెలలో, తండలలో ప్రజలందరికీ కూడా అర్థమయ్యే రీతిలో మా మాటల ద్వారా, పాటల ద్వారా అవగాహన పరుస్తూ మన గ్రామానికి రావడం జరిగింది. వచ్చిన వెంటనే అమ్మలు, అక్కలు, అన్నలు, పిల్లలందరూ కూడా గుమిగుడి వచ్చి మా మాటలను, మా పాటలను ఆలకిస్తారని కోరుకుంటూ, వచ్చినటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎండలు తీవ్రంగా ఉన్నాయి కాబట్టి గ్రామ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏమన్నా పని ఉన్నట్లయితే, అత్యవసరమైన పని ఉన్నట్లయితే 10 గంటల లోపే, ఉదయం 10 గంటల లోపే మీ పనులు ముగించుకొని ఇళ్లలో ఉండాలి. లేదు సాయంత్రం పూట ఒకవేళ పనులు అనుకోండి, 4 తర్వాత 5 తర్వాతనే మీరు బయటికి వెళ్ళి మీ పనులు తీర్చుకొని రావాలి. ఎందుకంటే ఎండలు తీవ్రంగా ఉన్నాయి కాబట్టి మృత్యువాత పడి మరి ప్రాణాలు కోల్పోయేటువంటి వడదెబ్బతోటి చనిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి మీరు తగు జాగ్రత్తలు పాటించాలి. ఎప్పటికప్పుడు ద్రవ పదార్థాలు తీసుకుంటూ కొబ్బరి బొండో, నీళ్ళు, ఉప్పు నీళ్ళు అలాంటివి తీసుకోవడం వల్ల మన శరీరంలో శక్తి పెరిగిపోయి మనం ఆరోగ్యంగా ఉంటాం. దయచేసి ఇలాంటి సూత్రాలు పాటించాలని తెలియజేస్తూ, రోడ్డు నియమ నిబంధనలు పాటించాలని తెలియజేస్తూ, మరి పిల్లలు బైక్ ఇచ్చినట్లయితే వేగంగా వెళ్ళి ప్రాణాలు అర్పిస్తూ రోడ్లు రక్తమేరులై పారుతున్నాయి కాబట్టి పిల్లలకు బైకులు ఇవ్వద్దు. ఒకవేళ బైకులు తోలే వ్యక్తి ఎవరైనా ఉన్నట్లయితే ఆ వాహనం నడిపితే తప్పకుండా తలకు హెల్మెట్ ధరించాలి. కారు తోలినటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే తప్పకుండా సీట్ బెల్ట్ ధరించాలి. ఇంకోటి విషయం ఏంటంటే మరి నేటి యువత పక్కదారినే పోయి, పెడదారినే పోయి చెడు మార్గాలలో పోతున్నారు కాబట్టి ఆ చెడు మార్గం ఏంటంటే కొకైను, గంజాయి మత్తుకు మరిగి మరి అఘాయిత్యాలు చేస్తూ, దారి దోపిడీలు చేస్తూ, మానభంగాలకు చేస్తూ మరి ఇలాంటి అఘాయిత్యాలకు తోడ్పడుతున్నారు కాబట్టి తల్లిదండ్రులుగా మనం కన్నందుకు ఆ పిల్లలు ఎలాంటి మార్గంలో పోతున్నారో అసలు పోకుండా వాళ్ళను తగినటువంటి సూచనలు ఇస్తూ మరి తప్పకుండా వాళ్ళను అవగాహన పరుస్తూ సక్రమైనటువంటి పద్ధతులు ఉంచాలని తెలియజేస్తూ, ఈనాటి తరము మరి మన తెలంగాణ ప్రభుత్వము 100 రోజు అంటే 99 రోజుల ప్రణాళిక తీసుకొచ్చింది. అందులో భాగంగానే ఇప్పుడు మీరందరూ కూడా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని, తగు జాగ్రత్తలు మీరందరూ పాటించాలని కోరుకుంటూ తెలంగాణ సాంస్కృతిక కళాకారులుగా మీ అందరికీ కూడా మాటల ద్వారా అవగాహన పరుస్తున్నాం. ఇప్పుడు మా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత యొక్క గొప్పతనం తెలియజేసేటువంటి పాటతో మా సంపదన నోట చక్కటి పాట ఈ పూట. బగ బగ ఎండలు మండుతున్నాయి అన్నో మాయన్న, చేతుల